క్లియర్గా 2 డిజిట్స్ తీసేసి మొత్తం అసలు అది లేదు క్లియర్గా. గిఫ్ట్ కార్డ్స్ స్కామ్ గురించి వినడమే కానీ ఆ గిఫ్ట్ కార్డ్స్ స్కామ్కి నేను కూడా బలి అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు, కానీ జరిగింది. సో రీసెంట్గా హాలిడేస్ టైంలో చాలా గిఫ్ట్ కార్డ్స్ వచ్చాయి నాకు. దాంట్లో అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ నేను రీడీమ్ చేద్దామని అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఓపెన్ చేసి రీడీమ్ చేయడానికి ట్రై చేస్తే ఆ గిఫ్ట్ కార్డ్స్ ఎలా ఉన్నాయంటే ఇంట్లో కొన్నారు వాళ్ళు. అండ్ ఇది జస్ట్ గిఫ్ట్ కార్డ్ కాదు, కంప్లీట్గా ప్యాక్డ్, ఇలా ప్యాకింగ్ వచ్చింది అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్. అండ్ ఇందులోపల ఇలా కార్డ్ ఉండింది కార్డ్ లోపల. ఇక్కడ యాక్చువల్గా మనం స్క్రాచ్ చేయడానికి ఉంటుంది ఇక్కడ, కానీ ఆల్రెడీ స్క్రాచ్డ్ ఉండింది. అండ్ మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ ఒక 2 డిజిట్స్ తీసేశారు. 6 డిజిట్స్ ఉండాలి మిడిల్లో, సో ఇక్కడ 4 ఉన్నాయి. 2 డిజిట్స్ క్లియర్గా తీసేశారు మొత్తం. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉండింది. సో ఇది నేను అసలు రీడింగ్ చేయలేను. ఇది ఉంది కానీ మనకి క్లెయిమ్ కోడ్ పెట్టకుంటే మనకి మనీ అకౌంట్లో యాడ్ అవ్వదు. సో నేను అమెజాన్ అకౌంట్కి వెళ్ళి రీడీమ్ చేయడానికి ట్రై చేస్తే అవ్వలేదు. సో 2 గిఫ్ట్ కార్డ్స్ వచ్చాయి. ఇలా 2 గిఫ్ట్ కార్డ్స్ వచ్చాయి. 2 గిఫ్ట్ కార్డ్స్ సేమ్ స్క్రాచ్ చేసి ఉంది. సో 2 డిజిట్స్ పోయాయి. ఇట్ వాస్ మిస్సింగ్ 2 డిజిట్స్, 3 డిజిట్స్ అనుకుంటా. దీనికి 3 డిజిట్స్ మిస్ అయ్యి ఉంది, కానీ నీట్గా ప్యాక్ చేసి ఉంది, నీట్గా మొత్తం సీల్డ్ ఉంది, అంతా ఉంది. కానీ స్క్రాచ్ చేసి క్లెయిమబుల్ కోడ్ తీసేశారు. 2 డిజిట్స్ లేదు. నార్మల్గా అయితే ఎలా ఉంటుంది, ఇది ఇలా కార్డ్ లోపల వచ్చేస్తుంది. కార్డ్ లోపల వచ్చి అది మనమే స్క్రాచ్ చేస్తే ఇలా నీట్గా డిజిట్స్ ఉండాలి. సో అలాంటి డిజిట్స్ 2 డిజిట్స్ వాళ్ళు నీట్గా క్లీన్ చేసేసారు, లేకుండా చేసేసారు వాటికి. అది ఓపెన్ చేసి చూసినప్పుడు $25 ఒక కార్డు, $25 ఒక కార్డు, టోటల్ $50 కార్డు, $50 ఫట్. సో ఇది స్కామ్ జరుగుతుందని విన్నాను, కానీ ఫస్ట్ టైం మనకు కూడా జరిగిందనమాట. లక్కీగా నేను అమెజాన్కి కాల్ చేశాను, ఇలా ఇష్యూ జరిగింది అని అంటే, అవును ఇలా జరుగుతున్నాయి, హాలిడేస్ టైంలో ఇలా జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అని చెప్పి $25 అకౌంట్లో యాడ్ చేశారు. సో మొత్తం 2 కార్డ్స్ ఉండే కాబట్టి 2 కార్డ్స్కి వాళ్ళు యాడ్ చేశారు $50. లక్కీలీ ఇది ఉంటుంది. సో కొనే ముందు ఒకసారి ప్రాపర్గా చెక్ చేయండి, అది ప్రాపర్గా సీల్డ్ ఉందా లేకుంటే లేదా అని. కొనేటప్పుడు కూడా మంచి రిటైలర్స్ దగ్గర మాత్రమే నీట్గా వస్తుంది. క్లియర్గా 2 డిజిట్స్ తీసేసి మొత్తం